దిస్ ఇస్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, అనంతపూర్. సో ఈ రోజు వచ్చేసి అసలు యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, దాని ఉపయోగం అనేది చూద్దాం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ కి ఒక సెకండ్ ఒపీనియన్ కనో దేనికనో వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అసలు యాంజియోప్లాస్టీ అనేది అవసరమా, యాంజియోగ్రామ్ అవసరమా, అసలు యాంజియోప్లాస్టీ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే దానిపైన చాలా అపోహలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంది స్టెంటింగ్ వేస్ట్, స్టెంటింగ్ చేయకూడదు అనేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా కొందరు నాన్ కార్డియాలజిస్ట్, అంటే కార్డియాలజీ మీద ఐడియా లేని వాళ్ళు కూడా చాలా మంది చెప్పడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకు అసలు యాంజియోప్లాస్టీ అవసరమా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా ఒక పేషెంట్కి యాంజియోప్లాస్టీ ఎప్పుడు ఉపయోగం అంటే, సో ఐడెంటిఫై అసలు పేషెంట్కి ఆ యాంజియోప్లాస్టీ వలన ఉపయోగం ఉందా లేదా అనేది మనం ముందు డిసైడ్ చేయాలి. సో దానికంటూ కొన్ని క్రైటీరియా ఉంటుంది. సో రక్తనాళాల్లో ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, దానివల్ల పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, దానివల్ల చేయడం వల్ల పేషెంట్కి ఉపయోగం ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తే కంపల్సరీగా పేషెంట్కి ఉపయోగము అని మనం తేల్చగలిగితే అట్లాంటి పేషెంట్కి యాంజియోప్లాస్టీ చేయడం వల్ల 100% పేషెంట్కి అనేది ఉపయోగం అనమాట. సో మీకు ఈ వీడియో కంటెంట్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. మీకు ఏదైనా హార్ట్కి సంబంధించిన డౌట్స్ కానీ, డిసీజెస్ సంబంధించిన డౌట్స్ కానీ, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్లో కనుక కామెంట్ రూపంలో పెట్టగలిగితే మేము ప్రతి ఒక్కదానికి మీకు సమాధానం అయితే వచ్చే వీడియోస్లో చెప్తాం, గ్యారంటీ.